బిగ్ బాస్ సీజన్ 8 సో ప్రజెంట్ 13th వీక్ అయితే వచ్చేసింది. 13th వీక్లో నామినేషన్స్ కూడా ఉంటాయి కదా. సో అదే విధంగా నామినేషన్ జరిగాయి. అదేవిధంగా ఈసారి నామినేషన్స్ అంటే చివరి నామినేషన్స్ అని చెప్పాల్సిందే. ప్రతి సీజన్లో చూస్తున్నాం కదా, 13th వీక్లో కంపల్సరీ ఇక చివరి నామినేషన్సే. సో నెక్స్ట్ నుంచి టాస్కులు తప్ప ఇంకా కొట్లాడాలలో ఏముండవు, సప్పగా ఉంటుంది. సో ఈసారి 13th వీక్లో నామినేషన్స్ మాత్రం చాలా హార్డ్గా నడిచేసాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు నామినేషన్స్లో అంటే 8 మంది అని చెప్పాల్సిందే. ప్రేరణ, తేజ, గౌతమ్, నబిల్, పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, అలాగే అవినాష్. సో ఈ 8 మంది ఈ 13th వీక్లో దాదాపుగా అయితే భారీ నామినేషన్ పెట్టేశారు భయ్య. అదేవిధంగా ఈ నామినేషన్స్లో ఎవరు దాదాపుగా ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారంటే ఈసారి ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందంట హౌస్లో. సో డబల్ ఎలిమినేషన్ అంటే ఖచ్చితంగా డబల్ వెళ్ళాల్సిందే కదా. సో నాకైతే నా అభిప్రాయం ప్రకారం ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం అయితే చూస్తుంటే ఒక జంట అయితే బయటికి వెళ్ళటం అనిపిస్తుంది. జంట అంటే అర్థం అవుతుంది మీకు అప్పుడే, విష్ణుప్రియ అలాగే పృథ్వీ. సో ఈ జంట మాత్రం ఖచ్చితంగా కట్టుకొని మరి వెళ్తారు బయటికి, బట్టలు సర్దుకొని మరి రెడీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈసారి మాత్రం వీళ్ళిద్దరికి వచ్చే ఓట్స్ మాత్రం ఎక్కడా లేవు, డిజర్వ్ అయిపోయారు. సో ఆఖరికి కమెడియన్స్ అయిన అవినాష్, తేజ కూడా చాలా వరకు అయితే ఎఫర్ట్ చూపిస్తున్నారు, టాస్కుల్లో ఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం మాటల్లో పెట్టేసి మంత్రాలు వేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే హౌస్లో చాలా వరకు అయితే వీళ్ళు లవ్ ట్రాక్ నడిపించుకొని మరి హౌస్లో ఉండాలనుకుంటున్నారు. కానీ లవ్ ట్రాకులు ఎప్పటికీ మనం కాపాడలేవు, మన గేమ్ మన ఎఫర్ట్సే మనం కాపాడతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోహిణి, ఆమె ఒక కమెడియన్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు టాస్కుల మీద టాస్కులు అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, నోటి మీద వేలు వేసుకుని మరి కూర్చోాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు రోహిణి చేసే ఒక్కొక్క నేమ్స్ టాస్క్ చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఫస్ట్ టికెట్ ఫినాల్ టాస్క్కి విన్నర్ అయిన రోహిణి ఇప్పుడు ది బెస్ట్ అని చెప్పవచ్చు, నిజంగానే శివంగి అని చెప్పవచ్చు భయ్య. సో ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ వేసిన సాంగ్ మాత్రం మామూలు లేదు, అరాచకం. సో నేనెందుకు ఇది చెప్తున్నానంటే మనం విష్ణుప్రియ, పృథ్వీకి ఓట్స్ ఎందుకు తక్కువ పడుతున్నాయంటే గేమ్స్ పరంగా ఎఫర్ట్ చూపించలేకపోతున్నారు. వాళ్ళ లవ్ ట్రాకులు వాళ్ళ మీదే ఉన్నారు కానీ గేమ్స్ మీద అస్సలు లేవు. సో ఆడియన్స్ అలాగే రవి అన్న కూడా చెప్పేస్తాడు విష్ణుప్రియకు, నువ్వు చాలా ట్రిగ్గర్ అవుతున్నావు, అలాగే నీ ఫోకస్ అంతా నీ పైన లేదు, పక్కనున్న వాళ్ళపైన ఉంది, చాలా జాగ్రత్త అని చెప్తే కూడా ఆమె అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఆఖరికి నామినేషన్కి వచ్చేసింది. ఇక్కడ ఓట్స్ మాత్రం చాలా తగ్గిపోతున్నాయి. సో ఇప్పుడైనా గేమ్ సరిగా ఆడిందంటే ఖచ్చితంగా ఈమె గెలుస్తుంది, లేకపోతే ఈ వారమే ఇంటికి వెళ్తుంది. సో అది కూడా ఒక్కతే వెళ్ళదు, డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఇద్దరు కలిసి వెళ్తారు, ఒకరు పృథ్వీ, ఇంకొకరు విష్ణుప్రియ. సో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇది లాస్ట్ వీక్, కంపల్సరీ ఓట్స్ వేసేవాళ్ళు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉండాలనుకుంటున్నారు హౌస్లో, ఇంక్లూడింగ్ విష్ణుప్రియ కావచ్చు అలాగే పృథ్వీ కావచ్చు, ఎవరైనా సరే మీ ఓట్స్ ఖచ్చితంగా ఓట్స్ వేసుకొని గట్టిగా వేస్తేనే హౌస్లో ఉంటారు. మామూలుగా చేస్తే మాత్రం అస్సలు ఉండరు. ఎందుకంటే ఇది 13 వీక్స్. సో కంపల్సరీ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో బాగా జాగ్రత్తగా చూసుకొని వేయండి. అదేవిధంగా ఈసారి మీ ఓటు ఎవరికి ఇస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.